కార్న్ ఫ్లోర్, షుగర్, కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి. 1.5 స్పూన్, హాఫ్ లీటర్ పాలకి కలుపుకున్న కార్న్ ఫ్లోర్ ఈ ఫుల్ క్రీమ్ మిల్క్లో వేసుకొని, షుగర్ వేసాం ముందే, ఇది కలుపుకోవాలి. జస్ట్ ఇది చిక్కబడేంత వరకు. ఇప్పుడు వాటర్ వాటర్ అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వేసినాం కదా, చిక్కబడుతుంది. చూడండి, ఇది మనకి చిక్క పడుతుంది, కనిపిస్తుంది కదా, కొంచెం థిక్ అయినట్టు. ఇగో మన ఐస్ క్రీమ్ మెల్ట్ అయినప్పుడు మొత్తం వాటర్గా ఎంత చిక్కగా వస్తుందో అంత చిక్కగా. సో ఇంత సింపుల్, 5 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ తిప్పాలి. మిక్సీలో వేసి చల్లారాలి, బాగా చల్లారిన తర్వాత మిక్సీ తిప్పుకుందాం. మిక్సీ తిప్పేసి ఒక బాక్స్లో పెట్టి టైట్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ హాఫ్ లీటర్ పాలకి 3 తినొచ్చు ఐస్ క్రీమ్. సో మీకు తెలుస్తుండొచ్చు ఇట్లా చిక్కదని. చూడండి, ఇట్లా ఉడికి దగ్గరికి చిక్కగా వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారే వరకు వదిలేసి తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. మొత్తం చల్లారింది. చల్లారిన తర్వాత ఇట్లా రావాలి. మిక్సీ మనం పట్టినాం కదా, చూపించి దగ్గరికి. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా నురుగు వచ్చేస్తే అంతే, ఐస్ క్రీమ్ బాటర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇష్టం అండి, ఏ బాక్స్. నాకు ఐస్ క్రీమ్ బాక్సెస్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒక పెద్ద బాక్స్లో కాటన్ గార్డెన్ బాక్స్ ఏదైనా ఓకే. ఒక్కొక్క దాంట్లో ఇట్లా పోసేసుకొని పూర్తిగా చల్లారినాకనే పెట్టాలి. అస్సలు ఫ్రిడ్జ్లో వేడిది పెట్టకూడదు. నాకు హాఫ్ లీటర్ పాలు ఇవి. అమ్ములు జరుగు, అడ్డం జరుగు, నీడ పడుతుంది. ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇట్లా ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసుకుందాం. టైట్గా పెట్టాలి, మళ్ళీ లూజీ పెడితే పోతుంది షేప్. ఆఫ్టర్ నేను ఇప్పుడు నైట్ 8:30, 8 చేస్తున్నా. రేపు మార్నింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే నేను నైట్ చేసుకుంటా. మా పిల్లలు ఆగరు కాబట్టి వీళ్ళు పడుకుంటారు. రేపు పొద్దున కల్లా మంచిగా ఐస్ నేను పెడతా. మొత్తం మిల్కే కాబట్టి పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు. సమ్మర్లో మంచిగా ఉంటాయి. ఓకే, ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. రేపు మార్నింగ్ చూసుకుంటే బాగా వస్తాయి. నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఓకే.